హలో! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం రాముల వారి పట్టాభిషేకం గురించి తెలుసుకుందాం. అయోధ్యలో 12 ఏళ్ళు రాముడు, సీతతో ఆనందంగా గడిపారు. అయోధ్య నగర వాసులందరి కష్ట సుఖాలలో పాలు పంచుకోవడంతో శ్రీరాముడంటే వారికి పంచప్రాణాలు. వాళ్ళ హృదయాల్లో రాముణ్ణి ఉంచుకున్నారు. ఇది తెలుసుకున్న దశరథుడు రాముడిని పట్టాభిషేకం చేసి ఆ రాజ్యానికి యువరాజుని చెయ్యాలని ఆశపడ్డాడు. ఆ విషయాన్ని మంత్రులతో తెలియచెప్పాడు. మంత్రులు విని దానికి ఒప్పుకున్నారు. దశరథుణ్ణి వెంటనే పట్టాభిషేకానికి కావలసిన ఏర్పాట్లు చేసుకోమన్నారు. ఆ సమయంలో భరత శత్రుఘ్నులు కైకేయి దేశంలో తన తాతగారి వద్ద ఉన్నారు. రాముడి పట్టాభిషేకం అన్న వార్త విన్న వెంటనే ప్రజలందరూ ఆనందంతో ఉప్పొంగిపోయారు. కానీ కైకేయి సేవకురాలు అయిన మందార అనే వృద్ధురాలు మాత్రం ఎంతో బాధపడిపోయింది. వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ సంగతి కైకేయికి చెప్పింది. రాముడు రాజు అవబోతున్నాడని విని కైకేయి ముందు చాలా సంతోషపడింది. రాముడంటే ఆమెకి ఎంతో ప్రేమ. కానీ మందార విషపూరితమైన మాటలతో నీకు వాటిల్లబోయే దుర్వ్యవస్థను తెలుసుకోలేక మందమతితో నువ్వు రాణులందరితోనూ మహారాజు నిన్నే మిన్నగా ప్రేమించాడు. కానీ రాముడి పట్టాభిషేకం జరిగిన మరుక్షణం కౌసల్య నీపై కక్ష తీర్చుకుంటుంది. నువ్వు ఆమెకు దాసివి, ఊడిగం చేయాల్సిందే అంటూ దుర్బుద్ధి చేసింది. మందార కైకేయి మనసును వికలమైపోయింది. ఇప్పుడు ఏం చెయ్యాలి అని కైకేయి అనుకుంటూ ఉండగా కుతంత్ర పన్నాగాలతో మందార ఉండనే ఉంది కదా. దశరథుడు ఒకప్పుడు దానవుడితో యుద్ధం చేసినప్పుడు గాయపడ్డాడు కదా. ఆ సమయంలో వెంటనే నువ్వు ఆయన రథాన్ని యుద్ధభూమి నుండి వేగంగా తరలించి ఆయన ప్రాణాలు కాపాడావు కదా. అప్పుడు ఆయన నీకు 2 వరాలు ఇస్తాను అన్నాడు. ఆ వరాలు నీకు అవసరం వచ్చినప్పుడు కోరుకుంటాను, జ్ఞాపకం లేదా? ఇప్పుడు ఆ వరాలు కోరే సమయం ఆసన్నమయ్యింది. మొదట వరంగా భరతుణ్ణి పట్టాభిషేకం చెయ్యమను. రెండో వరంగా రాముడికి 14 ఏళ్ళు వనవాసం కోరుకో అని మందార కైకేయికి మాటలుగా చెప్పింది. తాను చెప్పిన మాటలకు పూర్తిగా కైకేయి లొంగిపోయింది.